శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 6వ అధ్యాయం. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము, ఉరుసు ఉత్సవం, చందనోత్సవం, ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారినవైనం, మసీదుకు మరమ్మతులు. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానం. సంసారమను సాగరంలో జీవుడనడి యోడను సద్గురుడే సరంగుయై నడుపునప్పుడు అది సులభంగాను సురక్షితంగాను గమ్యమును చేరును. సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచియున్నట్లు, నా నుదుట ఉది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగిపొరలుచున్నది. గురు హస్తస్పర్శ మహిమ అద్భుతమైంది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరం గురుకర స్పర్శ తగులగానే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయం పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడు వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపం కాంచుటతోడనే కంఠం ఆనందాతిరేకంతో గద్గదమగును. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలును. హృదయం భావోద్రేకంతో యుక్కిరి బిక్కిరి అగును. నేనే తానను పరబ్రహ్మ స్వరూపమును స్ఫురణ మేల్కొని ఆత్మ సాక్షాత్కారానందమును కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపజేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపచేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాదమస్తకం కృష్ణుని వలె కనిపించును. భాగవతమో ఉద్ధవగీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకే నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట కానీ వాక్యం కానీ వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదం లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారం విజృంభించగానే బాబా దానిని అణచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతాళకములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ జ్ఞాన భక్తి యోగ మార్గములనడి 4 త్రోవలు కలవు. అన్నింటిలో భక్తి మార్గం కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండియున్నది. సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానం అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢంగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించెడివారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము, జగత్తును సృష్టించు నా బ్రహ్మము యొక్క శక్తి అనగా మాయ, సృష్టి అను ఈ మూడింటి గూర్చిన తత్వ విచారం చేసి వాస్తవమునకి మూడును ఒకటియే అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకే చేసిన అభయప్రదాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదాహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములను నేను చూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవం అందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవం యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియందుంచుకొనుము. మనస్సును ధన సంపార్జనము, దేహపోషణ, గృహ సంరక్షణం మొదలైన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతంగాను చింతారహితంగాను యుండును. మనస్సు సరియైన సాంగత్యంలో నున్నదనుటకు ఇదియే గుర్తు. చంచల మనస్కునకు స్వాస్థ్యం చిక్కదు. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీలా 1925 పుట 197 పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గురించి విపులంగా వర్ణింపబడి ఉన్నది. దాని సంగ్రహం ఇక్కడ పేర్కొనబడుచున్నది. ఉరుసు ఉత్సవం. కోపర్గాంలో గోపాలరావు గుండ్
అనునతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానం కలుగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనంచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడిలో ఉరుసు ఉత్సవం నిర్వహించవలనను ఆలోచన కలిగింది. తన ఆలోచనను తాత్యా కోతే పాటిల్, దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను. వారంతా దీనిని ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగెను. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందుకు అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాననుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకొనుమనుటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతా భావం బాబా ఉద్దేశ్యం కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పం నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవం జరుపుటకు అనుమతైతే వచ్చెను, కానీ ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడిలో నీటి ఎద్దడి అధికంగా నుండెను. గ్రామం అంతటికీ 2 నూతులుండెడివి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవుచుండెను, రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పునీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకరంగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యా పాటిల్ దూరం నుండి మోటల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికంగా అంగళ్ళు వెలసినవి. కుస్తీ పోటీల కొరకు ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు కలడు. వాని పేరు దాము అన్నా కాసార్. అతనిది అహ్మద్ నగర్. అతనికి 2 భార్యలున్నప్పటికీ సంతానం లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదంచే పుత్ర సంతానం కలిగెను. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులనే నానాసాహెబ్ నిమోన్కర్ను ఒక నగిషీ జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవంతో తీసుకొని పోయి మసీదు 2 మూలలయందు నిలబెట్టిరి. ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామాయి అని పిలిచెడివారు. చందనోత్సవం సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యను. కొరాలా గ్రామమునకు చెందిన అమీర్ శక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ పకీరుల గౌరవార్థం చేయుదురు. వెడల్పు పల్లెములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవం సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి నింబారులోనూ గోడలపైనను ఆ చందనమును చేతితో అందరును తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ శక్కర్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవం, రాత్రులయందు మహమ్మదీయులచే చందనోత్సవం అరమరికలు లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు. షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం బాబా భక్తులకు ముఖ్యమైంది, పవిత్రమైంది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండిరి. బయట ఏర్పాట్లన్నీయూ తాత్యా కోతే పాటిల్ చూచుకొనివారు. ఇంటి లోపల చేయవలసినవన్నీయూ రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసం భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకొనుటయే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు, స్వయంగా ఆమె మసీదును శుభ్రపరచి గోడలకు సున్నం వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు ధుని మూలంగా మసిపట్టి ఉండెడివి. మండుచున్న ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయుచుండెను. ఆమె ఇదంతయు బాబా దినం మార్చి దినం చావడిలో పరుండునప్పుడు చేసేటిది. ఈ పనిని శ్రీరామనవమికి 1 రోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమనిన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానం విరివిగా చేయుచుండిరి. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారంగా వండపడెడివి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండిరి. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనం.
ఈ ప్రకారంగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యం సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ్ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జాగేశ్వర భీష్మ అనువాడు దాదాసాహెబ్ కాపడ్డే అమరావతి సంబంధించిన వారు వారితో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్వాడాలో బస చేసిరి. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పండుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరములు పల్లెంతో మసీదునకు పోవుచుండెను. అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజనిని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుమనుటలో భగవదుద్దేశం ఏదియో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినం కనుక ఈ దినమందు రామజన్మోత్సవం ఏల జరపకూడదని అడిగెను. కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చింది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యిరి. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టం. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లనా అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధంగా నుండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన శొంఠి గుండ ప్రసాదం రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటు చేసెను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదునకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనంగా నుండెను. బాబా అదే ప్రశ్న భీష్మను అడిగెను. అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయవలయునను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతినివ్వవలనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినం మసీదును అలంకరించిరి. రాధాకృష్ణమాయి ఒక ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనం ముందు వేలాడకట్టిరి. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చొనెను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనిని పిలిపించెను. రామజన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అది అంతయు ఏమని అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగెను. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదులో ఉండు భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు గూడు నుండి 2 పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యను. రామకథా సంకీర్తనం ముగియగానే బాజా భజంత్రిలతో ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వానములు చేయుచు పరమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ ఎర్రరంగు పొడి చల్లుకొండ్రి. అంతలో ఒక గర్జన వినబడెను. భక్తులు చల్లుకుండుచుండిన గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూచి చాలామంది భయంతో పారిపోయిరి. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపంగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడనే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడిలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట యొక్క రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున ఊరకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయంతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకొని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకను దాని అవసరమున్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు కోపాల కాలోత్సవంతో కానీ ఉత్సవం పూర్తి కాదన్న విషయం అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననం నాడు పాటించు కాలాహండి అను ఉత్సవం జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారం కలిపి వేలాడకట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు
గొల్లపిల్లవాన్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినం ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగిపోవుచుండగా పగటివేళ పతాకోత్సవం, రాత్రియందు చందనోత్సవం కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధంగా ఆనాటి నుంచి ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవంగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు క్రమంగా హెచ్చినవి. చైత్రపాడ్యమి నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహం ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజామునే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతట జరుగుటచే హరికథా కాలక్షేపం చేయు హరిదాసులు దొరుకుట దుర్లభంగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారాం అని పిలువబడు బాలాబువా మాలియను సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛికంగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడీ తోడుకొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధ కవటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాలాబువ తతార్కర్ సంకీర్తన కార్యక్రమంలో లేక ఖాళీగా నుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతను షిరిడీ వచ్చి హరికథా సంకీర్తనం చేసెను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. 1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగన్ మహారాజునొక బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతంగా పరిష్కరింపబడెను. 1912 నుండి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తేనె త్రుట్టెయ వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ల సంఖ్య పెరిగిపోయెను. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండిరి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే షిరిడీ యొక్క సంస్థానంగా రూపొందెను. వివిధములైన హంగులు, అలంకారములు పెరిగినవి. అలంకరింపబడినటువంటి గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీలు, వంటపాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలైనవి బహూకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీనిని మాత్రం లక్ష్య పెట్టక యథాపూర్వం నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్యమైన విషయమేమనగా హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవములలో పాలు పంచుకొనివారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమంగా ఆ సంఖ్య 75,000కు పెరిగింది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమికూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లరులు కానీ సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధంగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మతు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చాందోర్కర్కు ఆ సేవ లభించింది. రాళ్ల తాపన కార్యం కాకాసాహెబ్ దీక్షిత్కు నియమింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబాకి ఇష్టం లేకుండెను. కానీ భక్తుడగు మహల్సాపతి కల్పించుకుని ఎటులనో బాబా అనుమతిని సాధించెను. బాబా చావడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి. అప్పటి నుంచి బాబా గోనెగుడ్డెపై కూర్చుండటం మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911 సంవత్సరంలో సభామండపం పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యంగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటడివారు. మరుసటి దినం ప్రాతకాలంలోనే బాబా చావడి నుంచి వచ్చి అది అంతయు చూచి కోపంతో వారిని పీకి పారవైచెడివారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో పెకలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవైచెను. బాబా నేత్రములు నిప్పు కనముల వలె వెలుగుచుండెను. ఎవరికిని బాబా వైపు చూచుటకు కూడా ధైర్యం చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసిరెను. అది శుభ సమయమందు చేయు ఆహుతి వలె కనబడెను. తాత్యా కూడా చాలా భయపడెను. తాత్యాకేమి జరగనున్నదో ఎవరికీ ఏమీ తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకెవ్వరికీ ధైర్యం చాలలేదు. ఇంతలో
కుష్ఠురోగియు. బాబా భక్తుడునగు బాగోజీ షిందే కొంచెం ధైర్యం కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వానిని ఒక పక్కకు తోసివేసెను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలచిరో అందరికీ ఒకే గతి పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిషి జరీపాగాను కొని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుటకాయన్నట్లు దానిని స్వయంగా తాత్యా తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూచిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబాకెట్లు కోపం వచ్చెను, ఎందుచేత ఈ విధంగా తాత్యాను శిక్షించెను, వారి కోపం తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుచుండువారు. అంతలో నకారణంగా కోపించెడివారు. అటువంటి సంఘటనలు అనేకములు కలవు. కానీ ఏది చెప్పవలనను విషయం తేల్చుకునలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పెదను. 6వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.